ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందు చికెన్ అయితే నీట్గా కడుక్కొని, తర్వాత ఆనియన్స్ అండ్ టమోటాస్ అండ్ గ్రీన్ చిల్లీస్ మొత్తం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి మొత్తం అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అయితే మొత్తం అయితే బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి. తర్వాత అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అయితే దాంట్లో మనమైతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాన్ని అయితే వేసుకోవాలి. ఇది మొత్తము వేసుకున్న తర్వాత ఇది మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేయాలి. చూడండి ఈ వీడియోలో విధంగా అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమోటాస్ అయితే యాడ్ చేయాలండి. ఒక 4 టమోటాస్ అయితే చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని అయితే కుక్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో విధంగా చేసుకోవాలి. మొత్తం అయితే ఒక పేస్ట్ లాగా అంటే గ్రేవీ లాగా అయితే దగ్గర పడాలని అంతవరకు అయితే దీన్ని అయితే మనము మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇట్లా అయితే ఈ విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే పసుపు ఉప్పు అయితే యాడ్ చేద్దాము. కొంచెం అయితే పసుపు వేసేద్దామండి, ఒక టేబుల్ స్పూన్ పసుపు. అండ్ వచ్చేసి ఇది మొత్తము బాగా మిక్స్ చేసేసుకోవాలి టమోటా గ్రేవీలోకి. అంటే పసుపు వేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ తొందరగా అయితే మగ్గుద్ది, ఆ పేస్ట్ అనేది తొందరగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు అండి. చికెన్లో అయితే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మరి కసం అయితే మాత్రము తినలేమండి, ఇంకొద్దాగా వేస్ట్ అయిపోతుంది, అసలు నోట్లో పెట్టుకోలేము. ఇదంతా బాగా అయితే మగ్గాలండి. కొంతసేపు దీన్ని అయితే మగ్గిచ్చేద్దాము. తర్వాత కొంతసేపు తర్వాత అయితే ఇలా పేస్ట్ లాగా అయితే దగ్గర పడిందండి. చూడండి వీడియోలో విధంగా అయితే ఇట్లా అయితే గ్రేవీ అయితే వచ్చేసింది. రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లోకి అయితే మనమైతే ఇందాక నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాము. ఇది 1.5 kg చికెన్ అండి. చూడండి నీట్గా కడుక్కొని అయితే ఈ విధంగా అయితే టమోటా పేస్ట్లోకి వేసేయాలి. ఇది మొత్తము వేసేసిన తర్వాత అయితే మొత్తం అయితే దీన్ని బాగా ముక్కగా పట్టేలాగా మొత్తం అయితే నీట్గా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటో పేస్ట్, పచ్చిమిర్చి మొత్తం అయితే ముక్కకు పట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే వీడియోలో చూపిన విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు అయితే మూత పెట్టేసి మగ్గించేద్దామండి. ఆఫ్టర్ 1 minute తర్వాత అయితే చికెన్లో వాటర్ అంతా అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇంకా అయితే చికెన్లో వాటర్ అయితే ఇంకా చాలా రావాలండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే ఇంకా రావాలి. ఇంకొంచెం సేపు అయితే దీన్ని అయితే మగ్గించుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అంతా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ అయితే 70% అయితే ఉడికేసింది. ఇప్పుడు దీంట్లో కారం అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 3 tablespoon అయితే కారము పడుతుంది. ఎందుకంటే కారం అయితే మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే ఎక్కువ వేసుకుంటున్నాము. మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరైతే కారం అయితే యూజ్ చేసుకోండి. ఈ కారం మొత్తము ముక్కకు పట్టే విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్.
దీనైతే మనమైతే కొంచెంసేపు అయితే మగ్గించుకుందామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే ఇట్లా అయితే ఉందండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే మనము ఫైనల్గా అయితే మసాలా అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనమైతే మసాలాను అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే మసాలాను అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది ధనియాల పౌడర్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ అన్ని కిరాణా షాపులో అయితే దొరికేస్తుంది, మనము తెచ్చుకొని వేసేసుకోవచ్చు. ధనియాల పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఆల్మోస్ట్ కిరాణా షాప్లో అయితే దొరికేస్తుంది గరం మసాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. గరం మసాలా వేసిన తర్వాత అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి. ఇది మనకి కిరాణా స్టోర్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే 3 మసాలా అయితే వేసుకోవాలి. అండ్ ఫైనల్లీ అయితే దీన్ని అయితే బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తము ఈ మసాలా మొత్తము ముక్కగా పట్టే విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇట్లా చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసే వరకు అయితే మనమైతే దీని అయితే కొంతసేపు అయితే ఒక 1 మినిట్ అయితే 1 మినిట్ కాదు 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే కుక్ చేసుకుందాము. ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మొత్తము వాటర్ అయితే మొత్తము ఇనిగిపోయినవి. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.